హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక పులుసు కర్రీతో మేము ముందుకు వచ్చేసానండి. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్. బెండకాయ పులుసు మాట. బెండకాయలు ఒక టమాటా వేసి పులుసు పెడుతున్నానండి. పలచగా నీళ్ళు పులుసులా కాకుండా ఇక్కడ చారు అంటారు పులుసుని. చారులా కాకుండా పులుసులాగే మాట చక్కగా చేసుకోవచ్చు. అందులో ఏ రకమైన పొళ్ళు వేయకుండా ఇంట్లో మామూలుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక టమాటా, బెండకాయలు వేసుకుని చింతపండు పులుసుతోటి బెండకాయలతో చేస్తున్నానండి. ఒక పావు కిలో పైన ఉంటాయేమో, హాఫ్ కిలోకి తక్కువ, పావు కిలో పైన ఉంటాయండి బెండకాయలు తీసుకున్నాను. వాటి ముచ్చుకులు అవన్నీ తీసేయాలి. కడిగేసుకుని ముచ్చుకులు అవన్నీ తీసేసి ముక్కలు పొడుగ్గా కోసుకోవాలన్నమాట. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. కొంచెం చింతపండు నీటిలో వేసుకున్నాను. వేడి నీటిలో వేసుకుంటే తొందరగా నానుతుంది అనేసి వేడి నీటిలో వేసి పెట్టుకున్నాను అనమాట. చన్నీటిలో అయితే తొందరగా నానదు, వేడి నీటిలో అయితే గొజ్జులాగా వచ్చేస్తుంది, తొందరగా పులుసు వచ్చేస్తుంది. ఇవేనండి పులుసుకి కావాల్సినవి మొత్తం బెండకాయ పులుసు. ఆ బెండకాయ ముక్కలు పొడుగ్గా కోసుకోవాలన్నమాట. ఒక బెండకాయని 2 ముక్కల కింద కోసుకోవాలి. ముచ్చుకి 2 ముచ్చుకులు తీసేస్తే, వెనకాల ఎదుర 2 ముచ్చుకులు తీసేస్తే బెండకాయ 2 ముక్కలే అవుతుంది. అవి కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఒక టమాటా, 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీరుకోవాలన్నమాట. కూరకి ఇవేనండి. ఇవన్నీ చేసుకున్నాం కనుక పొయ్యి మీద కూర వండుకుని దాకా పెట్టుకోవాలి. దాకా హీట్ అవగానే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. ఈ ఈ జిగురది ఉంటుంది కదా, బెండకాయల్లో జిగురది పోవాలంటే కొంచెం వేగించాలన్నమాట. ఆయిల్ పోసుకున్నాను దాకా పెట్టుకొని. ఆ ఆయిల్లో కొన్ని మెంతులు వేస్తున్నానండి. పులుసు కూర, ఏ పులుసు కూరలో అయినా సరే కొంచెం మెంతులు వేసుకుని ముందు వేగించుకోవాలి దోరగానే. అవి మాడిపోకూడదు. చూసారా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయ ముక్కలు వేసేయాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసేస్తే ఇంకా మెంతులు మాడవమాట. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం వేపాలండి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 4 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. పులుసు కూర కదా, కరివేపాకు వేసుకుంటేనే ఆ టేస్ట్ అది బాగుంటుందండి. కొంచెం దోరగా వేగాలి, బాగా వేగిపోనక్కర్లేదు. కొంచెం దోరగా వేగాక కొంచెం అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. లైట్గా పసుపు వేసుకొని కొంచెం వేపుకోవాలి. పసుపు వేసాక తొందరగా కలర్ వస్తుంది అన్నమాట. అంటే పసుపు కలరు తొందరగా పెట్టేసి కలర్ వచ్చినట్టు అంటుంది, కానీ పచ్చివాసన పోయిందాకా వేపుకుంటూ ఉండాలి. పులుసు కూర కదా. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను కల్లుప్పు వేస్తున్నాను, దొడ్డుప్పు వేస్తున్నాను, సాల్ట్ వేయట్లేదు. ఈ బెండకాయ కూరలో కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. తొందరగా కూడా వేగుతాయి, ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా వేగుతాయి. అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానండి నేను. ఈ పులుసుల్లో ఏదైనా సరే ఇంకా నేనేమేను, ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేస్తాను అంతే. అందులో బెండకాయ జిగురు పోవటానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలామంది బెండకాయ జిగురు పోవటానికి పెరుగది వేస్తారు, అది ఫ్రైల్లో వేస్తారు. నేను ఇది పులుసు కూర కనుక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ ముక్కలు వేసేసాను. టమాటా ముక్కలు కూడా కోసి ఉంచుకున్నాను కదా, టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెంసేపు వేపాలండి. ఆ జిగురు పోయిందాక కొంచెంసేపు బాగా కలపాలి. అందులో ఇంకా మనం ఏమీ వేసి పని ఉండదు అన్నమాట. అన్నీ ముందు వేసేసాం కదా, బాగా కలపాలి. మొత్తం కలిసిలా కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత లాస్ట్లో కారం వేయాలి. ఉప్పు ముందు వేస్తాం కనుక లాస్ట్లో కొంచెం మనకు సరిపడా అంత కారం వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసుకుని వేసుకోవాలి. కారం కూడా ముక్కలకి అది పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి, నానబెట్టి ఉంచుకున్న చింతపండుని నేను పులుసు పిండుకొని ఒక దాంట్లో వేసుకున్నాను అన్నమాట. ఇవి బాగా ఏగిపోయినాక ఆ పులుసు అందులో వేసేసుకోవాలండి. పులుసుతోటే ఉడకాలన్నమాట. ఇంకా ఆ బెండకాయ ముక్కలు అవి కొంచెం సేపు వేగినాయి కదా, కొంచెంసేపు వేగాక మనం పులుసు వేసేసుకుని ఆ పులుసుతోటే మెల్లిగా ఉడకబెట్టుకోవాలి. ముందు అలా వేపుకుంటే మనకి జిగురు అనేది ఉండదండి. పులుసు అది పలసగా ఉండదు, చిక్కగా వస్తుంది అన్నమాట. అందుకే కొంచెంసేపు వేగనివ్వాలి. నేను చింతపండు పులుసు ఆ లోటాలోకి తీసుకున్నాను అనమాట. ఆ పులుసు వేసేస్తున్నానండి. ఇంకా పులుసు వేసేసాక పులుసు మరిగిందాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి మంటని. హై ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. ఇంక అన్నీ వేసేసాము అందులో, ఇంకా మనం ఏమీ చూసుకునే పని లేదు. పులుసు తక్కువగానే వేసుకోవాలి. చింతపండుకి ఎంత పులుసు వస్తే అంతే పిండుకోవాలండి. నీళ్ళు అది వేయకూడదు అందులో. ఇంకా నీళ్ళు వేసామంటే పులుసు ఎప్పుడూ కూడా సప్పబడిపోతుంది అన్నమాట. అందుకే నీళ్ళు వేయకూడదు. నేను ఏ పులుసులో అయినా సరే నేను కొంచెం బెల్లం వేస్తానండి. బెల్లం వేయటం నాకు అలవాటు. ఒక స్పూన్ వేస్తాను అన్నమాట. బెల్లం పొడి కింద చేసుకొని కొంచెం రవ్వంత బెల్లం వేస్తాను, నాకు అలవాటు అది. ఇందులో కూడా రవ్వంత బెల్లం వేసానండి.
ప్రతి పులుసులోనే వేస్తాను, ఒకసారి వేసి చూడండి. బెల్లం అంటే స్వీట్ ఇచ్చేస్తుంది అనుకుంటారు, కాదండి, మంచి రుచిని ఇస్తుంది అన్నమాట. ఎక్కువ వేయం కదా, పులపకు తగ్గట్టే మనం వేస్తాం, కొద్దిగా వేస్తాం. ఒక స్పూన్ వేస్తే చిన్న స్పూన్, అది స్వీట్ కింద ఏమి ఉండదు, పులప కనిపించదు అంతే. అది కలిపేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచుకున్నాక అది మరుగుతూ ఉంటుంది. అది మరిగేటప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే కారం అది పైకి అంటుకుపోయి ఉంటుంది అన్నమాట. మొత్తం ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లిగా ఉడికించుకోవాలండి. ఆల్రెడీ సగం ఉడికిపోయింది అది పులుసు, ముక్కలు కూడా దగ్గరికి వచ్చేసినాయి, బాగా ఉడికిపోయినాయి. అందులో గింజలు ఉంటాయి కదా, గింజలు కసకస అనకూడదు, అవి కూడా మెత్తగా ఉన్నదాకా ఉడికించుకోవాలి. అదే బెండకాయ ముక్క ఇడిపోకూడదండి, ఇడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇడిపోతే మొత్తం అంతా పేస్ట్ కింద ఉంటుంది. ఇంకా కొంచెం వాటర్ కింద ఉంది కదా, అది కొంచెం దగ్గరికి వచ్చిన దాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా ఎగిరిపోతుంది, ముక్క ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లిగా ఉడికించుకోవాలి. పులుసు చిక్కబడాలి, చిక్కబడితే సరిపోద్ది మనకి. కూర అయిపోయిందండి, ఉడికిపోయింది. పులుసు కూడా చాలా దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. అది చల్లారాక చిక్కబడిపోతుంది అన్నమాట. దగ్గరికి వచ్చేసిందండి, ముక్కలతో సమానంగా ఉంది పులుసు. ఇంకా మనం దాన్ని ఇంకా చూసి పని లేదు, ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే. మనం పొయ్యి ఆఫ్ చేసేయచ్చు. ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి లాస్ట్లోని. ఒక్కొక్కరు సాంబార్ పొడి వేస్తారు పులుసుల్లో, అలా వేస్తే చిక్కబడుతుందని సాంబార్ పొడి వేస్తారు. నేనేం వేయలేదు, మామూలుగానే వండాను, అసలు ఆ పొళ్ళు అవి ఏమి వేయకుండా వండాను. చిక్కబడిపోయింది చూసారా, పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాంటి పులుసు ఒకసారి ట్రై చేసేసి నాకు ఎలాగొచ్చిందో కామెంట్లో చెప్పండి. బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది కదండి పులుసు. బెండకాయ ముక్కలు అలా కనపడుతున్నాయి, పచ్చిమిరపకాయలు కనపడుతున్నాయి, దేనికి అది అలా కనిపిస్తుంది. అదిగో పులుసు అది చల్లారాక ఇంకా వేడిగా ఉంది, ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను కదా, అది ఇంకా వేడిగా ఉంది. చల్లారినప్పటికి చిక్కబడిపోతుందండి. రైస్లోకి బాగానే ఉంటుంది, చపాతీల్లోకి కూడా బాగానే ఉంటుందండి. మనం మార్నింగ్ వండేసుకుంటే మార్నింగ్ లంచ్లోకి అయిపోయినాక ఈవినింగ్ చపాతీ చేసుకుని అందులో తిన్నా కూడా బాగుంటుంది, వేస్ట్ అవ్వదు పులుసు. 2 రోజులున్నా పాడవదు, 2 రోజులు ఎక్కడ ఉంటుందిలేండి, ఒక రోజుతోనే అయిపోద్ది. దీంట్లో కాంబినేషన్ ఆమ్లెట్ వేసాను అనమాట, కోడిగుడ్డు అట్టు వేసాను. అందులో ఉల్లిపాయ ముక్కలు అవి వేయకుండా ఉప్పు కారం వేసేసి అట్టు కింద వేసానండి. బెండకాయ పులుసులోకి కోడిగుడ్డు అట్టు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి.